మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఇది ఇప్పటి విషయం కాదమ్మా, కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటన. పనికెళ్తుంది. ఇంకోసారి నా మాట జవదాటి ఇల్లు దాటు చెప్తాను. నీ రెండు కాళ్ళు విరగొట్టకపోతే నేను మీ అమ్మనే కాదు. అబ్బా, ఇప్పుడేమైందని బళ్ళు పంతుల్లా పాఠం చెప్తున్నావు? ఇంకా ఏం కావాలే? ఏదో నీ అదృష్టం బావుండబట్టి, దేవుడు చల్లగా చూడబట్టి ఆ దుర్మార్గుడు బారి నుంచి తప్పించుకుని రాగలిగావు కాని లేదంటే ఎంత ఘోరం జరిగుండేది. ఏం కాలేదు కదమ్మా. ఏదైనా అయ్యుంటే నీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఆ వెధవ్ నీ మెళ్ళో తాళి కట్టుంటే నీ జీవితం సర్వనాశనమయ్యుండేది. రోజు చస్తూ బ్రతుకుతూ ఉండేదానివి. నన్నేం చేస్తాడమ్మా? ఈ మంగుతో పెట్టుకుంటే వాడి మక్కలు ఇరిగిపోతాయి. అవును, నువ్వు పెద్ద మగరాయుడివి. మల్లయుద్ధం చేసి వాడి కాళ్ళు చేతులు విరిచేస్తావు. కాస్త ఆడపిల్లవని గుర్తు పెట్టుకోవే. గుర్తుందిలే. ఉంటే ఇలా చేస్తావా? ఇయ్యాల రేపు ఈడొచ్చిన ఆడపిల్లని
పక్కింటికి పంపడానికి భయపడుతుంటే నువ్వేమో ఏకంగా పక్కూరికే పనికెళ్ళావు. సంపాదించిందేమీ లేదు కాని సావు పరుగుతో తిరిగొచ్చావు. పోతే ఇక నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఏ పని చెయ్యొద్దు. పని చేయకపోతే మరి డబ్బులు ఎలా వస్తాయి? పని చెయ్యాలే, కాని పనికిమాలిన వాళ్ళతో కాదు. ఏదో ఒకసారి ఇలా జరిగిందని ప్రతిసారి ఇలాగే జరుగుతుందా ఏంటి? ఇంట్లో కూర్చుంటే మనకు అన్నం ఎవరు పెడతారు? నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? అందుకే నేను బయటికి వెళ్ళి సంపాదించాలి. ఏమైంది? ఎలా చెప్తే నా బాధ నీకు అర్థమవుతుందే? నాకు నీ అల్లరంటే ఇష్టం, ఎవరిని నొప్పించవని. నీ మంచితనం అంటే ఇంకా ఇష్టం, అందరికీ సాయపడతావని. కాని నీ అమాయకత్వం అంటే భయమే, ఎప్పుడు ఏ ఇబ్బందులు పడతావో అని. ఏం భయపడకు, నాకేం కాదు. ఆకలిస్తుంది, తొందరగా వంట చేసి అన్నం పెట్టు. అన్నం కాదే, బుద్ధి పెట్టాలి నీకు. ఓ, రుచిగా ఉంటుందా ఏంటి? అదే బుద్ధి. కొత్త వంట కదా అది. తమాషాగా ఉందా నీకు? నేనున్నన్ని రోజులు పర్వాలేదే, కానీ నేను పోయిన రోజు. అమ్మా, ఏంటలా అంటావు? ఇవి నా ఆఖరి రోజులే, చివరి రోజులు. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. దయచేసి అలా మాట్లాడకమ్మా. మళ్ళాంటి పేదోళ్ళు 100 ఏళ్ల ఆయుష్ ఆశించటం అత్యాసే. నాతో ఉన్నన్ని రోజులు నా మాట వినవే. నీకేం కాదమ్మా, నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు, నేను బ్రతికించుకుంటాను. ఆ చీటీలరా నుండుంటే ఈ పాటకి నీకు ఆపరేషన్ కూడా చేయించేదాన్ని. ఆ దరిద్రపు కొట్టిది మోసం చేసి పారిపోయింది. ఛీ! పోయిందాని గురించెందుకు, నా గురించి ఆలోచించవే. నీ గురించి ఆలోచించబట్టే కదా పనికెళ్తానంటున్నాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నా మీదొట్టే. నీకేవైనా అయితే నేను తట్టుకోలేనే. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరే. ఆ, నాకు మాత్రం పెద్దున్నారు మరి. ఉన్నారు. అమ్మా, అమ్మా, ఏంటలా అయిపోయావు? ఏం లేదు. ఏంటో చెప్పు. ఏం లేదంటున్నాగా. ఇప్పటికే టైం అయిపోయింది, వంట చెయ్యాలి. ఆ, చెయ్యి చెయ్యి, బాగా ఉండు. 3 రోజులైంది నీ చేతి వంట తిని. ఈ రోజు ఫుల్గా లాగించేయాలి. దానికి కారణం నువ్వే తల్లి. నా మునిమనవుడు జైతోనే ఈ సూర్యదేవర వంశం అంతరిస్తుందేమోనని భయపడుతున్న మాకు నీ గుడి ధ్వజస్తంభాన్ని విరిచి ఓ దారి చూపించావు. ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం మేము ఏనాడో వదిలేసిన మా ఊరికి రప్పించుకున్నావు. మా ఇంటి శాపం తొలగిపోయిందని నిరూపించడానికి నిశ్చితార్థాన్ని నిర్విఘ్నంగా జరిపించావు. మాపై నీ దయ కలిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలమ్మా? నీ ఆజ్ఞ అయ్యింది కాబట్టే శాపం గురించి
చలమయ్య శాస్త్రి స్వరూప వాళ్లకు చెప్పలేదు. ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఇది ఇప్పటి విషయం కాదమ్మా, కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటన. 4 తరాల ఇల్లాళ్ళు అసూలు బాసిన 5వ తరం కోడలిగా ఈ ఇంట అడుగు పెట్టబోయే అమ్మాయికి Are you mad? నీకు మేనస్ అనేది ఉందా? గిఫ్ట్ ఇస్తావా లేదా? Go to hell. పొగరు చూపిస్తున్నావా? నీ నిశ్చితార్థంలానే పెళ్లి కూడా నిరాటంకంగా జరిపించు. ఈ సూర్యదేవర వంశం నిన్నే నమ్ముకున్నాం. నీదే భారం. జరగబోయేదంతా నీ జగన్నాటకమే జగన్మాత. హలో, అమ్మ బాబు కష్టపడి పెంచుతుంటే ఖాళీగా కూర్చొని తింటూ తిన్న దరక్క క్యాట్ వాకులు చేసుకుంటూ తయారుగా బతికేస్తుంది. నీ వల్ల కంట్రీ ఎకానమీకి ఆవగించినంత యూస్ కూడా లేదు. నీలాంటి వాళ్ళందరినీ కట్టగట్టి సహారాయిడర్లో విసిరేయాలి. నేనే కానీ నిన్ను పోషించాల్సి వస్తే ఫుడ్కి బదులు పాయిజన్ పెట్టుండేవాడిని. నిత్యకి ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది? ఇది స్వరూప శ్రీనివాస్ ఇల్లా లేక సెంట్రల్ లైబ్రరీయా? ఎప్పుడెప్పుడు ఎంగేజ్మెంట్ చేసేద్దామా అని అక్క, ఎప్పుడెప్పుడు జైన్ చూసేద్దామా అని నిత్య నిన్నటిదాకా తెగ పోటీ పడ్డారు. ఇప్పుడేంటి డీలా పడ్డట్టు డోర్ క్లోజ్ చేసుకొని సైలెంట్గా ఉన్నారు? వాట్ హ్యాపెండ్? అడిగేస్తే పోలా? అమ్మో వద్దులే, ఏదో డోర్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయడమే బెటర్. మామ్, ఏంటి నిత్య? మామ్, రూమ్ లో ఉంది నిత్య. మావయ్య, జై ప్రెజెంట్ చేసిన గిఫ్ట్ తీసుకురా. ఎప్పుడెందుకది? జైన్ చూసేసావు కదా. జస్ట్ డూ వాట్ ఐ సే. అన్నీ అమ్మ బుద్ధులే. ఏంటి నిత్య అరుస్తుంది? తనకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. మామ్, ఏమైంది నిత్య? ఇదిగో నువ్వు అడిగిన గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చావు రిషి? అది నేనే తెమ్మన్నా.
ఇది ప్రెజెంట్ చేసే కదా పార్టీలో జై నిన్ను ఇంప్రెస్ చేసింది. కమ్ ఆన్ మామ్, చెప్పు. అవును. అంతేనా? గిఫ్ట్ని చూస్తే జైన్ చూసినట్టే అని కూడా చెప్పింది. ఆ రోజు దీన్ని చూడకుండా మిస్టేక్ చేశాను మావయ్య. చూసుంటే ఇంకోలా ఉండేది. ఇప్పుడు ఏమైంది బేబీ? నువ్వు పార్టీలో జైని చూడకముందే నేను తనని చూశాను మామ్. మరెందుకు అతను చూడాలని ఎగ్జైట్ అయ్యావు? తనే జై అని నాకు అప్పుడు తెలీదు. తెలిసుంటే వేరేలా ఉండేది. ఇంకోలా ఉండేది, వేరేలా ఉండేది అంటున్నావు. అసలు ఏం జరిగింది? ఈ గిఫ్ట్ నాది. వాట్? ఎస్ మామ్, జై నన్ను చీట్ చేసి తీసుకున్నాడు. అంతేకాదు, కాఫీ షాప్లో జైని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అతనని తెలియకుండా గొడవ పడ్డాను. ఆ రోజు దారుణంగా హర్ట్ చేశాడు నన్ను. నా కార్ని ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లేలా చేసి నా ఈగోని నడి రోడ్డు మీద నిలబెట్టేశాడు. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? ముందే చెప్పుంటే ఈ ఎంగేజ్మెంట్ అంతా జరిగుండేది కాదు కదా. అందుకే మిస్టేక్ జరిగిందని చెప్తున్నాను మామయ్య. ఇప్పుడేమంటావు నిత్య? ఇంకా అనడానికి ఏముంది? ఈ సంబంధం తనకి నచ్చలేదని జైన్ చూడకముందు నుంచే చెప్తూనే ఉంది. నేను కూడా జైన్ ఒకసారి చూడమని చాలాసార్లు చెప్పాను. నా మాట ఎవరైనా విన్నారా? సాంప్రదాయం అని నువ్వు, థ్రిల్లింగ్ అని తను. ఇప్పుడేమైందో చూడండి. వాడు గ్రద్దని గిఫ్ట్గా ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది. మన బిజినెస్ని, నిత్యను గ్రద్దలా తనుకుపోతానని సింబాలిక్గా చెప్పాడు. నా లైఫ్లో నేను ఎప్పుడైనా హర్ట్ అయ్యానంటే జే ఎదురుపడిన 2 సిచ్యువేషన్స్లో మాత్రమే మామ్. తనలాంటి సైకోని, సాడిస్ట్ని, ఈగోయిస్ట్ని నేనెప్పుడు చూడలేదు. లైఫ్లో మళ్ళీ అతన్ని చూడాలనుకోలేదు. బట్ తనే నా లైఫ్లోకి వస్తాడని ఊహించలేదు. ఇంతకీ ఫైనల్గా ఏం చెప్పబోతుంది? మామ్, ఐ డోంట్ వాంట్ హిమ్. ఎక్స్పెక్ట్ చేసా. ఈ అగ్గి కాజ్యం పోస్తే నా రొట్టె విరిగి నేతిలో పడుతుంది. వాణ్ణి చూడటమే నాకు ఇష్టం లేదు. ఇక లైఫ్ లాంగ్ తనతో జర్నీ అంటే ఐ కాంట్. యు ఆర్ రైట్ నిత్య. నిన్ను అంతగా ఇన్సల్ట్ చేసిన వాడితో కలిసి బ్రతకడం కష్టమే. థ్యాంక్ గాడ్, ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసావు. జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయండి. జరగబోయే పెళ్లిని ఆపండి. దిస్ మ్యాచ్ ఇస్ ఓవర్. వెల్ డన్ నిత్య. రాయల్ గా డెసిషన్ తీసుకున్నావు. అక్క, ఇంకేం ఆలోచించొద్దు. నిత్య మాటే మన మాట. ఈ రోజుల్లో మనలాంటి ఫ్యామిలీస్ లో ఈ ఎంగేజ్మెంట్లు, మ్యారేజ్లు రద్దు అవడం కామన్. ఒక్క మాట చెప్పక్క, మ్యాచ్ క్యాన్సిల్ అని మీడియాలో మారు మోగిస్తాను. ఏంటి మామ్, డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్? నో బేబీ, నాకు నువ్వే ఇంపార్టెంట్. నీకంటే నాకు ఎవరూ ఏదీ ఎక్కువ కాదు. అవునక్క, నిత్యనే మన ఫస్ట్ ప్రయారిటీ. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ బేబీ. నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఎందుకైతే నీకెందుకురా? నిత్య, ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తాను. 1 minute మామ్. మళ్ళీ ఏంటి నిత్య? మామ్, వాళ్ళకి కాల్ చేయకూడదు. మరి ఎలా తెలుస్తుంది వాళ్ళకి? జే నన్ను చాలా చీప్ గా ట్రీట్ చేశాడు. నేను కూడా టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి. ఎలా? హౌ? ఏ రింగ్ తొడిగి నన్ను మన నంబర్ 1 పొజిషన్ ని దక్కించుకోవాలని ఆశపడ్డాడో ఆ ఆశల్ని సమాధి చేస్తూ
ఇదే రింగ్ ని వాడి మొహాన్న విసిరి కొట్టాలి.